ఎందుకంటే నాకు అర్థం కాదు కాంగ్రెస్ పార్టీకి కాళేశ్వరం మీద ఏడుపు. దాని గురించి ఏమైనా అర్థమవుతుంది అసలు వీళ్ళకు? ఇవాళ కాళేశ్వరమే లేకపోతే ఎక్కడి నీళ్లు తుంగతుర్తికి, సూర్యాపేటకు, డోర్నకల్కు, మహబూబాబాద్ ఈ జన్మలో నీళ్లు చూద్దామా? కోదాడ వెనకంచి మా ఎమ్మెల్యే చెప్తున్నారు దానిలో కూడా 50,000 ఎకరాలు పడుతుంది. ఎస్ఆర్ఎస్పీ నుంచి కోదాడ దాకా నీళ్లు పారేటి అని అధ్యక్ష అలీ సాగర్ గుత్ప అయిపోతే నిజాం సాగర్ కింద ఏదైతే చెడిపోయిన ఆయకట్టు ఉందో దాని గుత్ప ద్వారా ఇలా మనం సప్లిమెంట్ చేస్తా ఉన్నాం. అలీ సాగర్ ద్వారా కొంత చేస్తా ఉన్నాం, ఎస్ఆర్ఎస్పీ ద్వారా కొంత చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఒకవేళ కాళేశ్వరమే కట్టకపోతే మెదక్ల మల్లన్న సాగర్ ఎక్కడిది అధ్యక్ష? కొండపోచమ్మ సాగర్ ఎక్కడిది? రంగనాయక సాగర్ ఎక్కడిది? ఇల్లంతకుంటలో అన్నపూర్ణ ఎక్కడిది? వాటిలో నీళ్లు ఎక్కడివి? ఇలా మెదక్ జిల్లాలో దాదాపు 10 లక్షల ఎకరాలు అదనపు ఆయకట్టు ఎప్పుడు వస్తుంది? బట్టి విక్రమార్క గారు అడుగుతున్నారు. సిద్దిపేటలో వచ్చింది అదనపు ఆయకట్టు కాదా అండి? గజ్వేల్ వచ్చింది అదనపు ఆయకట్టు కాదా? దుబ్బాక నియోజకవర్గంలో వారిది అదనపు ఆయకట్టు కాదా? మీరు ఏమన్నా ఇచ్చినారని తుంగతుర్తికి నీళ్లు శ్రీరామ్ సాగర్ నుంచి తెలుగుదేశం కానీ మీరు కానీ నన్ను పోయినాయా తుంగతుర్తికి నీళ్లు? కిందికి ఇలా ఈటల రాజేందర్ గారి కాన్స్టిట్యున్సీలో హుజురాబాద్ కావచ్చు, వరంగల్ జిల్లా కావచ్చు, డోర్నకల్, మహబాద్, తుంగతుర్తి, సూర్యాపేట కింది వరకు కోదాడ వరకు కావచ్చు, నీళ్లు పారిస్తున్నదే కాళేశ్వరం ప్రాజెక్టు. అది మీకు తెలియదా? మీకు చెప్పేటోళ్ళు లేడా? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా?